హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? పిసినారి ధనయ్య. బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. 6 డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపాడు. ఆ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకొన్న రాజయ్య కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయితీ పెట్టాడు. పంచాయితీలో ధనయ్యపై విచారణ జరిగింది. ధనయ్య దోపి అని తేలింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒకదానిని ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, రూపాయలా? చెల్లించనన్నాడు. 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేత కాదన్నాడు. కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ఇది లాభసాటిగా ఉన్నదని సరేనన్నాడు. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే, 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరకు 1000 రూపాయలు జరిమానా కూడా చెల్లించాడు. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. ఈ పాఠం చదివిన వాళ్ళు అందరూ ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాఠం ఏ సంవత్సరంలో చదివారో గుర్తుంటే కామెంట్ చేయండి.